హాయ్ అండి అందరికి. ఈరోజు మీకు ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చా బిగ్ బాస్ గురించి. దానికన్నా ముందు మీకు అగ్ని పరీక్షకి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద ఇంకో వీడియో ఉంటుంది, అది మీరు చూడండి. సేమ్ మొన్న వైట్ గోల్డ్ అని చెప్పి ఒక కాంటెస్ట్ పెట్టారు కదా, సేమ్ ఇప్పుడు కొత్త బ్రాండ్ వచ్చి మళ్ళీ కాంటెస్ట్ పెట్టిద్ది. సో ఎవరైతే అప్లై చేయలేదో మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంది. సో అందరూ తప్పకుండా అప్లై చేయండి. ఇంకొకటి, ఛాన్స్ వచ్చినప్పుడే అప్లై చేయాలి. మీరు ఇప్పుడు అప్లై చేయలేదు అనుకో, టైం అయిపోయిన తర్వాత ఎందుకు చేయలేదురా అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో ఎప్పుడు లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, అర్థమవుతుందా? ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో లైట్ తీసుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఛాన్స్ వచ్చింది. సో దాని గురించి ఓకే డిప్రెస్ అయిపోకండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ నేను అప్లై చేశా, చెప్పాగా గ్రూప్ డిస్కషన్ వరకు వెళ్ళింది, నాకు పోయింది. ఆ విన్ అవడానికి ఆ ఎడ్జ్ వరకు వెళ్ళి నేను ఆగిపోయా, మళ్ళీ అప్లై చేశా. చాలా మందికి మెయిల్స్ వచ్చినాయి, నాకు రాలా. సో నేను ఈసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటా. సో నేను డిప్రెస్ అయిపోలా. సో మళ్ళీ ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేస్తా, మళ్ళీ వీడియోస్ చేస్తా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లై చేస్తా. ఏమవుతుంది? పోయిద్ది, మళ్ళీ అప్లై చేయి, ఎప్పుడోకప్పుడు సెలెక్ట్ అవుతావు కదా. సో అది నేను చెప్పాలనుకునేది. సరే మనం ఫెయిల్ అయిపోయాం, ఇంకా మనకు ఛాన్స్ లేదు అని చెప్పి ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుట్లో సక్సెస్ అవ్వాలా, బీటెక్ డిస్కంటిన్యూడ్, ఏం చేయాలో తెలీదు, మనకు ఒక మంచి జాబ్ ఉండదు. సరే ఇంట్లోనే చూసుకోవాలి, నువ్వు ఏ జాబ్ అయినా చేస్తావు, నీకు 15,000 కన్నా ఎక్కువ రాదు. హైదరాబాద్ లాంటి సిటీలో నీకు 15,000 వచ్చి నువ్వే ఉంటావు, మీ ఫ్యామిలీని చూసుకుంటావా? లేదు. ఒక అమ్మాయి, నేను 4 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఎందుకు? నాకు జాబ్ లేదు, సక్సెస్ లేదు అని చెప్పి. సో నేను డిప్రెస్ అయిపోయా, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యా, టైం పట్టింది. సో నేను అన్నింటిలో ఫెయిల్యూరే, మా పేరెంట్స్ని చూసుకోవడంలో ఫెయిల్యూరే, లవ్లో ఫెయిల్యూరే, లైఫ్లో ఫెయిల్యూరే, లాస్ట్కి ఆ బిగ్ బాస్ సెలెక్ట్ అవడంలో కూడా ఫెయిల్యూరే. కానీ ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా అని చెప్పి 0.1% హోప్ ఉంటుంది కదా, దాంతో ట్రై చేస్తున్నా. సో నాకు మీ నుంచి ఏం హెల్ప్ వద్దు, జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చాలు. మేబీ ఇందులో అయినా సక్సెస్ అవుతానేమో అని హోప్, అంతే. సో బాయ్.